ఈ సినిమా హిట్ అనేది ఏమో కానీ సినిమా అయితే బాగుంది. సాంగ్ ఎలా అనిపించింది? మల్లెపూల మల్లకి సాంగ్ అన్ని బాగున్నాయి. దేవుడి పాటలు ఇంకా బాగానే ఉంటాయి. కామెడీ అదంతా ఎలా అనిపించింది? బాగుంది, అంత బాగుంది. డైరెక్షన్ స్టోరీ హిట్ అయినా సినిమా? హిట్ అవన్నీ ఏమో కానీ మూవీ అయితే బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, పిల్లలతో చూడొచ్చు. సినిమా బాగుంది. కామెడీ కాదండి, ఇది మోస్ట్లీ ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఫాదర్ సెంటిమెంట్ తో పాటు అమ్మాయిల గురించి కొంచెం వాళ్ళలో భయం పోగొట్టడానికి అన్నట్టు అలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. డెఫినెట్లీ కంబ్యాక్ సినిమా అండి. రవితేజకి అయితే కంబ్యాక్. చాలా ఇయర్స్ తర్వాత ఆయనని అందరూ మాస్ హీరో అంటారు కదా, మాస్ తో పాటు ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పక్కా అట్రాక్ట్ అవుతారు. చాలా నాకు కూడా బాధేసేస్తుంది. మందు అందరూ తాగుతారు కానీ మారాలి. కానీ అక్కడి నుండి మన స్వామిమాలకు వస్తాడు. స్వామిమాలకు వచ్చిన తర్వాత ఆ సీన్స్ అన్ని బాగున్నాయి. ఆ పాటలు కూడా ఆ మళ్ళీ కట్టే శబరిమల ఆ పాట ఉంది. అందరూ లేచి థియేటర్ లో డాన్స్ చేస్తున్నారు. ఆ డాన్స్ చేసినప్పుడు నేను కూడా లేచి స్వామిని దండం పెట్టుకుని అలా వెనక తిరిగి చూశాను. అందరి కళ్ళల్లో మాత్రం అయ్యప్ప స్వామి, కళ్ళల్లో మాత్రం అలా కనిపించేశాడు అయ్యప్ప స్వామి. ఎందుకంటే నిజమైన స్వామి అయ్యప్ప స్వామి, నిజమైన స్వామి అయ్యప్ప కళ్ళల్లో మాత్రం అలా కనిపించేశాడు. బాగుంది, మాత్రం కళ్ళలో మాత్రం బాగా చూపించినాడు. బాగుంది, నాన్న మాత్రం చూసాను. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సినిమా మాత్రం ఇడుముడి టైటిల్ ఎలా ఉందో, టైటిల్ తగ్గట్టు మాత్రం సినిమా మాత్రం మద్దన కొట్టేసిండు. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఛానల్ ఒక రవితేజ కెరియర్ లా ఒక మాస్ క్యారెక్టర్ చూసాం. ఒక బల్పు కానీ, ఒక విక్రమార్కుడు కానీ, ఒక కిక్కు కానీ అలాంటి సినిమాలు చూసాం. ఒక ఇడుముడితో కొత్తగా చూపించిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఒక కొత్తదనం చూపించారు. ఒక ఫ్యాన్స్ కి మాకు ఎలా కావాలో చూపించారు రవితేజ గారిని. అంటే క్యారెక్టర్ తగ్గట్టు నిజంగా చెప్తున్నా, ఆయన యాక్టింగ్ అంటే విశ్వరూపం చూపించేసి స్క్రీన్ మీద ఇచ్చి పడేసి రవి అన్న బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అసలు ఆ పల్లకి పాట వస్తున్నా మాత్రం లేచిన మాత్రం డాన్స్ చేయడం, ఆ పాటకు మాత్రం నిజంగా సాంశరణం అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా. మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రవితేజ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఉన్న పాప కూడా నక్షత్ర కూడా అలా క్యారెక్టర్ తగ్గట్టు ఆ పాప కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా మాస్ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం మాల మీద ఉంటాడు అయ్యప్ప మాల. అసలు మన మళ్ళీ ఒక సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడే ఒక చాలా కొత్తదనం చూపించి డైరెక్టర్ గారు. మాటల్లో సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ రవితేజ కెరియర్ లా. ఇది ఒక మంచి హిట్ సినిమా. ఇడుముడి చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు అందరూ వచ్చి చాలా మంది ఎంజాయ్ చేసిపోతారు. అనా కామెడీ అంటే ఎక్కడ కామెడీ, ఇది ఒక శబరిమల అంటే ఇడుముడి తగ్గట్టు సినిమా ఉంటుంది. ఇది కామెడీ సినిమా కాదు. ఒక ఇడుముడి ఎలా ఉంటుందో భక్తి పాటలు, భక్తి సినిమా, ఒక స్టోరీ, ఒక ఫ్యామిలీ కోసం ఉంటుంది సినిమా అంతా. భక్తి పాటలు లేదు, భక్తి పాటలు ఉంటాయి. చిన్న పాప కోసం ఒక ఇడుముడి అంటేనే ఒక భక్తి సినిమా అనుకోవాలి. ఒక స్టోరీ తగ్గట్టు ఉంటుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్. ఇరుముడి సినిమా చూసొచ్చాను. రవితేజ అన్నది చాలా బాగుంది. సినిమా చూస్తున్న సేపు స్వామి శరణమయ్యప్ప. ఈ సినిమాని చెడు అలవాట్లు ఆనవాళ్ళు కానీ, ఎవరైనా వ్యసన పరులు కానీ, స్కాములు గ్యాంబ్లింగ్లు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే వాళ్ళు మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. 100% మారుతారు. అలాగే మల్లెపూల పలకి బంగారు పలకి అనే పాట చాలా బాగుంది. ఆ పాటకు వచ్చిన సేపు థియేటర్ లో డాన్స్ చేసాం అందరం. డివోషనల్ క్లాస్ కాదు, ఇది భక్తి మార్గం అనమాట. రవితేజ అన్ని దేవుడు మార్గంలో, భక్తి మార్గంలో మాసులో చూసాం. కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఒక మాసు రవితేజ అంతే. అలాగే ఒక భక్తి కలిగినోడు రవితేజ అన్న భక్తి మార్గంలో పోతే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. చిన్న పాప ఎలా చేసింది? ఎవరు? రవితేజ చిన్న పాప కూడా, చిన్న పాప అయినా కూడా యాక్టింగ్ పర్లేదు అనిపించింది. బాగా చేసింది అనమాట యాక్టింగ్. రవితేజ అన్న పక్కన పెట్టుకొని మరి యాక్టింగ్ నేర్పించాడేమో బాగా. సినిమాలో ఏమైనా మెసేజ్ ఇచ్చాడా? రవితేజ గారు ఇంతవరకు కూతుర్ని పెట్టుకొని చేయలే కదా, కూతుర్ని పెట్టుకొని చేశాడు కానీ ఎక్కడ మార్పు సినిమాలు చేశాడు. ఈ సినిమాలో కాస్త ఇంటర్వెల్ దాకా అనమాట, ఇంటర్వెల్ పై దాకా ఉంది. కాబట్టి పాపను పెట్టుకొని రవితేజకి పర్ఫెక్ట్ సెట్ అనమాట. ఈ సినిమా పర్ఫెక్ట్ గా తీసుకుని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క వస్తాయి సార్. లైక్ ఎప్పుడు కూడా భయపడకుండా ఏది జరిగిందో అది చెప్పాలి. సో అలా చెప్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో మనం ఫేస్ చేసింది కొంచెం తెలిస్తే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది అలా జరుగుతున్నాయి అని చెప్పి. సో దానివల్ల ఏమైనా ప్రికాషన్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. కామెడీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? కామెడీ తక్కువ, బట్ మూవీ ఇస్ లైక్ an absolute wow చెప్పచ్చు. చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ వెరీ గ్రేట్. అంటే మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఎప్పుడైనా సరే అమ్మాయిలకి ఏమైనా జరిగితే బయటకు చెప్పలేరు, బట్ చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. అప్పుడే ఏమైనా దానికి ఏమైనా సొల్యూషన్ వెతకగలుగుతారు.
అలా ఆలోచించుకుంటూ పోతే అమ్మాయిలే పోతారు. దట్స్ వెరీ బ్యాడ్ థింగ్. అంత అయిపోయింది. థ్యాంక్ యూ. బాగా అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ 5 on 5. Yeah, it was a very good comeback for him. So that's it. It's an absolute wow movie, so there is nothing to rate about. That's it. Thank you. యాక్షన్ ఎమోషనల్ కనెక్ట్ అవుతాము, యాక్షన్ వైపు తీసుకెళ్తుంది, అన్నీ ఉన్నాయి. రవితేజ గారు ఇంతకుముందు అంటే ఫైట్స్ ఎక్కువ చూస్తారు మీరు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా చూసాము, క్రాక్ లో కానీ విక్రమార్కుల్లో కానీ భద్రలో ఒక ఫ్రెండ్ని చూసాము. ఇందులో ఒక ఫాదర్ని చూస్తాము, ఒక బ్రదర్ని చూస్తాము, ఒక బాబాయ్ రోల్ చూస్తాము, ఒక మన ఇంట్లో ఒక పర్సన్ లాగా కనిపిస్తారండి. ఏడ్పించేశారు అందరూ, థియేటర్ బయటకు వచ్చే వాళ్ళందరూ ఏడ్చుకుంటూ. లేదు లేదు ఎవరన్నారు కొట్టండి, లేదు చాలా బాగుంది మూవీ, కానీ లాస్ట్ లో మాత్రం చాలా ఎమోషనల్ చేశారు. అవును, అది చాలా అటాచ్ అయిపోయారు అందరూ. అందరూ ఏడ్చారు, నేను కూడా ఏడ్చుకుంటూనే వచ్చా బయటికి. చాలా బాగుంది. అలానే ఉండాలి, అందరూ భయం లేకుండా పెరగడమే బెటర్ అనిపిస్తుంది. ఫ్రీడమ్ ఇవ్వాలి. అసలు ఏడుపు వచ్చేసింది, అంత చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంటుంది కామెడీ. అరే చెప్తా కదా, బ్లాక్ బస్టర్ హిట్ ఇది రవితేజకి. కమ్బ్యాక్ ఇస్ క్రేజీ, అసలు చాలా బాగా చేశాడు. అసలు బయట ఏం మాట్లాడుతున్నారు, సినిమా చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా మొత్తం అన్ని క్లియర్ చేశాడు. డీజే మాత్రం బాగా కొట్టాడు, అయ్యప్ప పాట డీజే బాగా కొట్టాడు. బాగుంది, కానీ సినిమా మాత్రం చాలా 5కి 5 ఇవ్వచ్చు. 5 ఇచ్చేస్తా నేను. బ్లాక్ బస్టర్ హిట్ ఇది. కాపాడుకునే శక్తి అన్నీ ఉన్నాయి, అన్నిట్లోనే మనం చూడాలి. దాన్ని బట్టి చూసి సాంగ్స్ ఎలా అనిపించినాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి. దేవుడిని నమ్మాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా భరిస్తున్నారు, ఎలా చేస్తారు, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అని తెలుసుకోవాలి. అంటే రవితేజ అన్న గారిది యాక్షన్ కానివ్వండి, అండ్ ఫాదర్ అండ్ డాటర్ ది ఎలా తిరిగి చూసుకోవాలి. ఏ విషయాలైనా ఆయన తిరిగి చూడక్కర్లేదు. మొన్న ఎవడో అన్నాడు రవితేజ ఎదగనవట్లేదు, ఎక్కేసి తొక్కేస్తున్నారని. నేను ఆడికి చెప్తున్నా, ఇలాంటి దమ్మున్న కంటెంట్ తో సినిమా వస్తే ఏదైనా బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకు ఏడిపించేసాడు సెకండ్ హాఫ్ లో అయితే, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి, లేడీస్ కి అయితే బాగా నచ్చుద్ది. కూతుర్ని ఎలా పెంచాలనేది చూపించాడు. సో నాకు బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే చాలా బాగుంది. సో నేను పెట్టిన 350 రూపాయలకి అయ్యప్ప స్వామి దర్శనం కేరళ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్లోనే నాకు అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. సో రవితేజ అన్నకి, శివ నిర్వాణకి, మైత్రి మూవీస్ బ్యానర్ కి వాళ్ళు తీసుకున్న హిట్ కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన బంగారు లాంటి హిట్ ఈ సినిమా. సో మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది రవితేజ అన్నకి. ఒక విక్రమార్కుడు, ఒక కృష్ణ, ఒక కిక్కు, ఒక ఇరుముడి, ఆయన జీవితంలో గుర్తుండిపోయే సినిమాలు ఇవి. సో నాకు బాగా నచ్చింది. చేస్తే ఇలాంటి న్యాచురల్ ఉన్న కథలు చేయన్నా, రొటీన్ రొట్ట కథలు వద్దు. ఇరుముడితో అయితే 350 కోట్ల పైన కొడతాడు, ఇది ఫిక్స్. 350 కోట్ల పైన రావాలి, కానీ నాకు బాగా నచ్చింది. స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది. మన ఇంటి పక్కన ఉండే ఒక అన్నయ్య బాబాయ్ లాంటి క్యారెక్టర్ ఇది. సాయంత్రం అయితే కోటర్ దాగి ఉండే ఒక క్యారెక్టర్. సో కూతుర్ని ఎలా పెంచాలి అనేది ఒక ఎమోషనల్ గా బాగా చూపించాడు, నాకు బాగా నచ్చింది. రవితేజానికి ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. బాగా చేసింది. అవార్డు అదేం చెప్పను, కానీ సినిమా మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్. న్యాచురల్ గా ఉంది. ఇలాంటి సినిమాలు కదా రవితేజ చేయాల్సిన అనిపించింది. ఇప్పుడు అమ్మాయిలతో డాన్సులు, పిర్ర మీద కొట్టుడు ఇవి కాదు. ఇలా న్యాచురల్ గా ఉన్న సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారు. లేదు రొటీన్ రొట్ట కథ చేస్తాం అనుకుంటే ఎవరు ఎక్కువ తొక్కాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తొక్కేసుకోవచ్చు. పల్లకి సాంగ్ అనేది చాలా హైలైట్ చేసి చూపించారు. థియేటర్స్ అయితే కూల్ చేస్తున్నారు ఆ పాట. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో అయ్యప్ప స్వామి భక్తులుగా మారి మన రవితేజ ఫ్యాన్స్ అయిపోతారు. సో ఈసారి మాలేసుకునే చాలా మంది ఉంటారు.
నేనేమన్నానంటే రేపటి నుంచి థియేటర్లు కూడా దేవాలయాలు అయిపోతాయి. నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్లోనే నాకు అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. రవితేజ అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. చాలా రోజుల తర్వాత బాగా కనెక్ట్ అయ్యి ఏడ్చాను ఈ సినిమాకి ఇంటర్వెల్ తర్వాత. సో సెంటిమెంట్ ఇలా కూడా చేస్తారా అని నాకు చూపించారు. సో మంచి బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ లో చాలా మంది ఏడ్చారు కదా, సో మీకు నేనే ఏడ్చానంటే నార్మల్ అయిన చేతి ఒక్కపేట ఏడుతారు. అసలు మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. సినిమాలో బాగా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? అయ్యప్ప స్వామి ఆ సాంగ్ కానీ అయ్యప్ప స్వామి సెంటిమెంట్ కానీ ఆ డాటర్ అండ్ ఫాదర్ మధ్యన వచ్చిన ఆ రిలేషన్స్ కానీ బాగా చూపించాడు. సాయి కుమార్ గారు ఎలా చేశారు? ఆయన ఒక సస్పెన్స్ క్యారెక్టర్ ఉంది, అది నేను రివీల్ చేయను కానీ థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. సో అమ్మాయిని కూతుర్ని ఎలా పెంచాలని చూపించాడు. నాకు బాగా నచ్చింది. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 20 ఇస్తా. 30 ఇచ్చినప్పుడు తప్పు. చాలా బాగుంది. పక్కా హిట్ కొట్టేసింది రవితేజ, కంబ్యాక్ ఇచ్చేసింది. కంబ్యాక్ ఏంటమ్మా హైలైట్స్ ఏంటి? ఒక ఫైట్ సీన్ అండ్ సాంగ్ హైలైట్ ఉంది మూవీలో. అది దానికోసం వెళ్ళి చూడండి. పక్క ఒక ఫ్యామిలీ మూవీ, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో మళ్ళీ చూసే సినిమా అంటున్నారు. మళ్ళీ చూడాలి. ఒక 100 times చూసినా సరిపోదు, అంత బాగుంది మూవీ. నాకైతే చాలా ఏం నచ్చింది? ఫాదర్ డాటర్ కెమిస్ట్రీ చాలా బాగుంది అండ్ డివోషనల్ టచ్ కూడా ఉంది. సో అందుకోసం నాకు చాలా నచ్చింది. రవితేజ గారు చించి పక్కా ఏం చెప్తారు ఒక ఉమేర్ గారి సినిమా గురించి? ఒక మెసేజ్ అయితే ఉంది. అందరు అమ్మాయిలు వెళ్ళి చూడాలి పక్కా మూవీ. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి మూవీకి, అంతే చెప్తారు.